వివిధ వ్యక్తుల యొక్క లక్ష్యాలు, కోరికలు, ఆకాంక్షల యొక్క లక్షణము వేరువేరుగా ఉంటాయి. మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాలసూచి ప్రకారం వేటా సేకరణ నుండి ప్రారంభమైంది. 2 లక్షల సంవత్సరాలు. కూడంకులం ఈ రాష్ట్రంలో ఉన్నది, తమిళనాడు. కూడంకులంలో ఈ విద్యుత్ కేంద్ర నిర్మాణం చేపట్టారు. అణు విద్యుత్. ఐవరీ కోస్ట్ దేశం ఈ ఖండంలో ఉంది, ఆఫ్రికా. ఆదాయమే కాకుండా ప్రజలు ఈ అంశం లేదా అంశాలను కోరుకుంటున్నారు. పైవన్నీ స్వేచ్ఛ, భద్రత, ఇతరుల నుంచి గౌరవం పొందడం. దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే ఇది వస్తుంది. తలసరి ఆదాయం 2017 సంవత్సరానికి 995 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలను ఇలా అంటారు: తక్కువ ఆదాయ దేశాలు. పోలికకు సగటు ఉపయోగకరంగా ఉన్న ఇది వెల్లడి చేయదు ప్రజల మధ్య అంతరాలను. మానవాభివృద్ధి నివేదికలోని ప్రామాణికం కాని అంశం జాతీయ ఆదాయం. అక్షరాస్యత శాతంను గణించేటప్పుడు ఎన్ని సంవత్సరాలకు మించి వయసు ఉన్న వాళ్ళను లెక్కలోకి తీసుకుంటారు? 7 సంవత్సరాలు. నికర హాజరు శాతం లెక్కించడానికి ఎన్ని సంవత్సరాల వయసు పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతంను తీసుకుంటారు? 6 నుంచి 17 సంవత్సరములు. సజీవంగా పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో సంవత్సరం పూర్తయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసే సంఖ్య శిశు మరణాల రేటు. మానవాభివృద్ధి సూచికలో మొత్తం ఎన్ని దేశాలలో ఆయా దేశాల స్థానాన్ని ఇస్తుంది? 100. మానవాభివృద్ధి సూచికలో మంచి స్థానంలో ఉన్న మన పొరుగు దేశం శ్రీలంక. 2005 సంవత్సరంలో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై సగటున ప్రతి విద్యార్థిపై ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాయి? 1049. 2011-12లో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం హర్యానా. లింగ వివక్షత తక్కువగా ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. యుఎన్డిపి అనగా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం. వీనికి సంబంధించిన భావనలు మనతో అనాదిగా ఉన్నాయి. అభివృద్ధి, ప్రగతి.